లీలా లీలా యారా ఎలా వచ్చావు? అదే అత్త, లీలా బర్త్డే కదా, గిఫ్ట్ ఇద్దామని వచ్చా. లేలా లేదురా, నా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళింది. సరే అత్త. అదేంటి మన పాప లోపలే ఉందిగా, లేదని చెప్తాలే. వాళ్ళమ్మ రెండోసారి కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు నల్లేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని తలుచుకుని పిచ్చిడైపోయింది. ఇప్పుడు ఆ పిచ్చిదని కొడుకుతో నా కూతురిని కరగనేస్తావా? హలో, థ్యాంక్స్. అదేం లేదు, కొంచెం వర్క్ స్ట్రెస్లో ఉన్నా. బాయ్. విక్కీ, నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ ప్రాబ్లం ఏంటి విక్కీ? ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, పోనీ ఉన్నావా తిన్నావా అని కూడా అడగట్లేదు. నాతో ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. మన పెళ్ళైన ఈ 2 yearsలో మనం ఇలా గొడవ పడి 100సారి. లాస్ట్ 1 yearగా అసలు మన లైఫ్లో ఏం జరుగుతుందో నీకేమైనా తెలుస్తుందా? మన పెళ్ళైన 6 months వరకు నా ఏ చిన్న హ్యాపీ మూమెంట్కైనా విష్ చేసేవాడు, కానీ ఈరోజు నా బర్త్డేకి కూడా విష్ చేయట్లేదు. 1.5 year అవుతుంది నువ్వు విష్ చేసి. చెప్పు, నా వల్ల నీకేమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమే, ప్రతిసారి నీ వల్ల నాకు ప్రాబ్లమే. మనకు పెళ్ళైన 2 yearsలో రోజు ఏదో తెలియని ప్రెజర్ నా మీద. నాకు అది కావాలి, ఇది కావాలి, అక్కడ వెళ్దాం, ఇక్కడ వెళ్దాం, ఎంత ప్రెజర్ నా మీద. రోజు ఏదో ఒక టాపిక్ మన మధ్యలోకి ఇలాగే లాగి రోజు నాతో గొడవ పడతావు. అసలు నేను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనిపిస్తుంది. ఓకే, ఇది నీ ప్రాబ్లం. సరే అయితే మనం డివోర్స్కి అప్లై చేద్దాం. బావా, సారీ బావా, అమ్మలా అంటుంటే నేనేం చేయలేకపోయాను. పర్లేదు, మాకు ఇదేమైనా కొత్త, ఎప్పుడు జరిగేదేగా. సర్లే, నా కోసం ఏదో గిఫ్ట్ తెచ్చావంట. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చెయ్యి. ఏ ఇప్పుడేమైంది? నాకు సిగ్గేస్తుంది. అమ్మా, నీకు ఎలా చెప్పాలి? నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నాన్న వచ్చాడు అనుకోను, నీ ప్రేమ. హలో, చెప్పురా. ఏంట్రమ్మా 1 month లీవ్ తీసుకున్నావంట, ఏమైంది? ఏం లేదు, కొద్ది రోజు ఇంట్లోనే ఉండి తనతో టైం స్పెండ్ చేసి నార్మల్ ఉందామని. సర్లే, అది నీ పర్సనల్ ప్రాబ్లంలే కానీ వర్క్లో నాకు ఏదైనా డౌట్ ఉంటే నీకు కాల్ చేస్తా, ఫోన్ అయితే మరి, సరేనా? సరే. తీపి కన్నీరు దాగుండే సాగరం ఇదే, ఈ ప్రేమ కావ్యం రాసింది ఎవ్వరంటే ఏమో కదా,
ఈ ప్రేమ గాయం చేసేది ఎవ్వరంటే వివరమేది లేదంది కాలం. బావా, నేను నీతో మాట్లాడినందుకు అమ్మ చాలా కోప్పడింది. నిన్ను కలవద్దు, నీతో మాట్లాడొద్దు అని చెప్పింది. నేను మా అమ్మ మాట వినకుండా ఉండలేను. ఇంకా నేను నీతో మాట్లాడను. నువ్వు కూడా నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. బాయ్ బావా. కాదన్న ప్రేమ నీడలాగా వస్తుంది, అవునన్న ప్రేమ చేతి కంది రాదే, ప్రేమల్లో పడితే మాయలాగా ఉంటుంది, ప్రేమల్లో చెడితే ప్రాణమేలిసి సాగనంటూనే సాగదే, సాగనంటూనే ఆగదే, అన్ని అంటూనే మోగదే, ప్రేమకేది సాటి రాదే, ప్రాణమిస్తున్న చాలదే, జన్మదేనున్న మారదే, విశ్వమంతున్న ప్రేమదే, గుప్పెడంత గుండె ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే, ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే. మీరు మళ్ళీ కలిసిపోయారు అనుకున్నాను, అలా ఏం లేదు. కానీ ఈసారి తొందరగానే కలిసిపోతారులే. కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అలా జరగదులే. మేము డివోర్స్కి అప్లై చేసాం. ఏంటి, నిజంగానే డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నావా? అసలు నేను లేకుండా ఉండగలవా? నిజం చెప్పు, నేను లేకుండా ఉండగలవా? ఉండలేను. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. ఉండగలను. నువ్వు లేకపోయినా లైఫ్ లాంగ్ బ్రతకగలను. నాకు నువ్వు కావాలి. నీతో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. ఉండగలను. నువ్వు లేకపోయినా లైఫ్ లాంగ్ బ్రతకగలను. నాకు నువ్వు వద్దు. మనం పెళ్లి చేసుకుందామా? నీతో ఉంటుంటే నాకు నరకంలో ఉన్నట్టుంటుంది. మనం విడిపోదాం. ఇంకా మనకి సెట్ అవ్వదు విక్కీ. నన్ను నువ్వు ఇప్పుడే ఎంత ప్రేమిస్తే పెద్దయ్యాక ఇంకెంత ప్రేమిస్తావు?
మన చిన్నప్పుడే మనం బాగున్నాం విక్కీ, ఇప్పుడు కాదు. మనం పెద్ద అయితే ఇంకా బాగుంటాం బావా. వికే, రే మాయా బయట రారా. రే బయట రారా రే మాయా. హే నితిన్, ఏమైంది? ఒరే మీ కొంపలో అందరు కొద్దిగా మెంటలేంట్రా. ఆ, ఏమైంది? ఇంతకు ముందు ఇద్దరు పిల్లగారు ఓ అంటూ దొబ్బెట్టేస్తున్నారు. సరే మీ పేర్లు ఏంట్రా అంటే మీ పేర్లు చెప్తున్నారు. సరే మీ అమ్మాయిల పేర్లు ఏంట్రా అంటే మీ అమ్మాయిల పేర్లు చెప్తున్నారు. Just set me free, VIP walking easily with so casually, low PG locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie, add it up, that's me. I said 23. I said 23. Strive for greatness. అన్న నాకు అసలు ఏం అర్థం కావట్లేదన్న. అంటే 2014 నుండి 2025 వరకు టైం ట్రావెల్ చేసి వచ్చామంటాం. అవును. ఊరుకోనా, ఇదేదో ఇన్సెప్షన్ సినిమా డైరెక్టర్ క్రిస్టోఫర్ నీలన్ రాసిన స్టోరీలా ఉంది. అయినా ఈ త్రికాలం స్టోరీ రాసింది మన గణేష్ యూహెచ్ఎస్వియే కదా. అయినా మీరు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి? నాకు 4 years ఉన్నప్పుడు నాకు హార్ట్ సర్జరీ చేశారు. నాకు 12 years ఉన్నప్పుడు నేను సైకిల్ తొక్కుతూ స్కిడ్ అయి కింద పడ్డాను. అప్పుడు నా లెఫ్ట్ లెగ్కి 5 stitches వేశారు. నాకు 2 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఊహ తెలిసేసరికి మా అమ్మ మా నాన్న కోసం చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊళ్ళో వాళ్ళందరూ మా అమ్మ ఒక పిచ్చిది, నన్ను ఒక పిచ్చిదాని కొడుకులా చూడడం మొదలుపెట్టారు. కానీ ఒక లీల తప్ప. సరే, నాకు ఒకటి అర్థమైంది. తను నేను మా కాలం తిరిగి వెళ్ళాలంటే ఎలా? ఒకసారి ఇలా రండి. నేను దీని గురించి ఆల్రెడీ ఒక న్యూస్ ఛానల్లో విన్నాను. 1995లో ఒక ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యింది, కానీ అది ఎక్కడ ల్యాండ్ అవ్వాల, డిసప్పియర్ అయ్యింది. అందరు ఈ ప్లేన్ ఎక్కడైనా క్రాష్ అయిందేమో అనుకున్నారు. కానీ 1992లో మళ్ళీ ఈ ప్లేన్ 37 years తర్వాత ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి పర్మిషన్ అడిగింది. కానీ ల్యాండింగ్ అవుతున్న టైంలో మళ్ళీ డిసప్పియర్ అయ్యింది. అలానే ఒకసారి లండన్ ఎయిర్పోర్ట్లో ఒక అతను తన పాస్పోర్ట్ని చూపించడానికి బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే అతను ఇచ్చిన పాస్పోర్ట్ ఒరిజినలే, కానీ ఆ పాస్పోర్ట్లో ఉన్న కంట్రీ నేమ్ మన ఎర్త్ మీద ఎక్కడా లేదు. అప్పుడు అక్కడి స్టాఫ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వరల్డ్ మ్యాప్ని చూపించి మీది ఏ దేశం అని అడిగితే అసలు ఈ మ్యాపే రాంగ్ అన్నారంట. అప్పుడు పోలీసులు అతన్ని ఒక ఆపరేషన్ రూమ్లో పెట్టి సెకండ్ ఎంక్వైరీకి అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు అతను ఆ రూమ్లో లేడు. అలాగే డోర్ బ్రేక్ చేసిన ఆనవాళ్ళు లేవు. సీసీ ఫుటేజ్లో మాత్రం అతను సడన్గా మాయమైనట్టు చూపించింది. అలాగే ఇప్పుడు నువ్వు ఇంకా లీలా టైం ట్రావెల్ చేసి 2015 నుంచి 2025కి వచ్చారు. టైం ట్రావెల్కున్న ఇంకో పేరే టైం స్లిప్పింగ్. ఆగాగు, వాళ్ళు టైం స్లిప్పింగ్ జరగడం వల్ల ఈ టైంకి వచ్చారు. మరి వెనక్కి ఎలా వెళ్ళేది? ఏమో నాకు తెలీదు. బావా, నాకు చాలా భయం వేస్తుంది బావా. మన ఇంటికి వెళ్ళిపోదాం. మనం ఏమైనా ట్రిప్కి వచ్చామా ఏంటి?
వెళ్ళిపోవడం అనగానే వెళ్ళిపోవడానికి ఇప్పుడే చెప్పారుగా టైం స్లిప్పింగ్ అని. అది టైం స్లీపింగ్ కాదు, టైం స్లిప్పింగ్. అదే అదే. ఇప్పుడు ఎలా? ఈరోజు డేట్ ఎంత? వెనస్డే, ఫ్రైడే, ట్యూస్డే. జూలై 16, 2025 వెనస్డే. ఈరోజు వచ్చారంటే మీరు అక్కడ ఏ రోజు మాయమైపోయారు? జూలై 16, 2014 వెనస్డే. సేమ్ డే, సేమ్ వీక్, సేమ్ మంత్. ఈ పాయింట్స్ అన్ని దీనిలో లింకు చేస్తున్నాయి. ఆ రోజే నాన్న చనిపోయారు. ఏ చిన్ను, రే చిన్ను, చిన్ను. నాన్న, మరి ఇంకేమైనా సొల్యూషన్ దొరికిందా? లేదు. ఏదైనా సొల్యూషన్ చూడు విక్కీ. వాళ్ళని మళ్ళీ మనం వెనక్కి పంపించేయాలి. ఇప్పుడు నేను అదే సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నా. టూ మంత్స్ అవుతుంది వీళ్ళు మాట్లాడుకొని. ఇదేదో మ్యాజిక్ లాగా వాళ్ళు టైం ట్రావెల్ చేసి రావడం ఏంటి, వీళ్ళు వీళ్ళ వల్ల కలవడం ఏంటి, ఇదంతా ఏదో మ్యాజిక్ లాగా ఉంది. ఆ మ్యాజిక్తోనే వాళ్ళని మళ్ళీ కలుద్దాం. వాళ్ళు మళ్ళీ కలిసేలా చేసి వాళ్ళ లైఫ్లో జరిగిన మెమరబుల్ మూమెంట్స్ని గుర్తు చేసి మనలా చేస్తే చాలు. వాళ్ళకి వాళ్ళే కలిసిపోతారు. మనం అదే చేయాలి. ఏం చేద్దామంటావు మరి? సొల్యూషన్ ఏమైనా దొరికిందా? అమ్మ బిల్లు వస్తుంది, వెళ్ళి చూడు. ఏమైంది? భయపడుతున్నావా? వాళ్ళేం విడిపోరు. నేనున్నాగా, నేను చూసుకుంటానుగా. ఎందుకంత భయం? వాళ్ళని కలిపే బాధ్యత నాది, సరేనా? చిన్ను, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ నాన్న, నేను మళ్ళీ వచ్చేస్తాను 1 వీక్లో. అంతలోకి వాళ్ళని కలపడానికి ట్రై చేయి. నేను వాళ్ళని కలవను, వాళ్ళని వాళ్ళే కలిపేలా చేస్తాను. అసలు నువ్వేం మాట్లాడతావు ఏం అర్థం కాదు నాన్న, కానీ ఏదో ఒక మ్యాజిక్ చేస్తావులే. సరే మరి నేను వెళ్తున్నా. సరేరా, సరే బాయ్ నాన్న. జాగ్రత్త వెళ్ళు. సరే బాయ్. మేము డివర్స్ తీసుకుంటామా? ఫ్యూచర్లో కలిసి ఉండాలనుకోవట్లేదా? చెప్పు. మీరు గొడవపడి డివోర్స్ తీసుకుని నన్ను అడిగితే నేనేం చెప్పాలి? డివోర్స్ తీసుకునేది మేం కాదుగా. కానీ ఫ్యూచర్లో మీరేగా. కానీ ఇప్పుడు మేము బాగానే ఉన్నాంగా. కానీ ఫ్యూచర్లో కాదు కదా. కానీ ఇది 2025 కదా. మీ మధ్య ఉన్న ఈగోని మీరే చేస్తే వాళ్ళు కలిసిపోతారు. ఈగో తీయడం ఏంటి? అర్థం కాలేదు. ఒక్క నిమిషం. ఈ క్లిప్స్ మీ మధ్య జరిగే హ్యాపీయెస్ట్ మూమెంట్స్.
మీ బర్త్డేస్ కావచ్చు, మీరిద్దరు కలిసి టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ కావచ్చు. ఈ అగ్గిపిల్లలు వచ్చేసి మీ ఇద్దరి మధ్య జరిగిన తప్పులు, చిన్న చిన్న గొడవలు. క్లిప్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, అగ్గిపుల్లలు ఏం తక్కువ ఉన్నాయి. చెప్పాను కదా చిన్న చిన్న గొడవలు అనేసి. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తున్నాయి? గొడవలు మాత్రమే. అదే చెప్తున్నాను, మీ లైఫ్లో జరిగే చిన్న చిన్న గొడవ వల్ల మీ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ మూమెంట్ని మీలో ఉన్న ఈగలా కవర్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఈ కచ్చిఫ్ అనే ఈగోని తీసేస్తే ఇప్పుడు అన్ని హ్యాపీ మూమెంట్స్ కనిపిస్తాయి. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మధ్యలో ఇలాంటి గొడవలు కూడా మాయమైపోతాయి. అంతేనా? ఆ పని మాకు వదిలే, మేము చూసుకుంటాం. డన్. సరే చెప్తున్నా, మేము ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 3-4 days. మేము ఈ 10 yearsలో ఏమేం మారాయో చూడాలనుకుంటున్నాం. ఆ పెద్ద చెట్టు, లొల్లలాకులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆ పెద్ద చెట్టు ఉన్న ప్లేస్లోనే మన ఇల్లు. ఆ పెద్ద చెట్టు ఒకటేనా? మన స్కూలు, ఇడ్లీ కొట్టు, క్రికెట్ గ్రౌండ్ ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడాలిగా. సరే, ఒక 1 week మీరు ఎక్కడంటే ఎక్కడ వెళ్దాం, ఓకేనా? అయినా మీ ప్లానింగ్ ఏంటి? ఐడియా. ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగితేలా రేపు మొన్న బాస్కి 1 month లీవ్ అని చెప్పాను కదా. 1 month ఏమవుతుంది, ఒక 10 days చాలు. 10 daysలో మళ్ళీ జాబ్కి కంటిన్యూ అయిపోతా. నీకేమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడు నేను క్లారిటీ ఇస్తుంటా, ఓకేనా? బాయ్. మునిగితేలా ఉళ్ళలా విరుచుకుంటూ రోజు తెల్లవారుతోంది ఎంచేతో ఇలా టైం అవుతుందిరా. ఏం జరుగుతుందో ఏమో ఏమిటో ఏమని నన్నడిగా ఏమైందని ఆమని నా మనసంతా పూలు చల్లేరమ్మని ఎక్కడో చిన్ని ఆశ, ఎక్కడో చిన్ని ఆశ కులాసా ఊయలేసా నిన్నలో నన్ను తీసా కొత్తగా రంగులేసా ఓకే, మీరు కూర్చోండి, మేము ఆర్డర్ ఇచ్చి వస్తాం. అసలు ఏంటి మీ మధ్య ప్రాబ్లం? ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ప్రాబ్లమే, ప్రతిదీ ప్రాబ్లమే. ఒక్కోసారి చాలా రూడ్గా ఉంటాడు. ఆ డ్రెస్ వేసుకోకు, ఈ డ్రెస్ వేసుకోకు, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటే ఎప్పుడు నన్ను జడ్జ్ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ తాగి వచ్చి నాకు తెలియకూడదని పక్క రూమ్లో పడుకుంటాడు. నువ్వు అనేది కరెక్టే, కానీ తను అవన్నీ నీ మంచికే చెప్తున్నాడేమో. మనం కొన్నిసార్లు వేసుకునే డ్రెస్ సెన్స్ జరిగే వెకేషన్ గురించి కాదు, అక్కడ ఉండే మనుషులను బట్టి ఉంటుంది. అందుకే అలా అన్నాడేమో. ఎవరితోనో మాట్లాడొద్దంటున్నాడంటే వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదేమో. అలాగే తాగింటికి వచ్చినప్పుడు నీ పక్కన పడుకుంటే నువ్వు ఎక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతావని పక్క రూమ్లోకి వెళ్ళి పడుకుంటున్నాడేమో. మనకి తెలుసు నాన్న తాగింటికి వచ్చినప్పుడు మనల్ని అమ్మని కొట్టేవాడని, కానీ విక్కీ అలా లేడే. నీకెంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాడు, నీకెక్కువ కేరింగ్ చూపిస్తున్నాడు. నిన్ను కాదేమో, నేనైతే ఇలాంటి వాటికి దూరం పెట్టను. మతాలకే కన్ను కొట్టేలా అందా
నేను చేయాల్సింది నేను చేసా, ఇప్పుడు నీ టర్న్. విక్కీ ఏం చేస్తున్నా? ఏంటి స్మెల్? స్మోక్ చేసావా? తనకి మాట ఇచ్చాను గుర్తులేదా? ఇచ్చాను. మరి నాకు తెలిసింది నువ్వు కాదు. నేనైతే ఇలా చేయను. ఒకసారి ఇవన్నీ మాను చూడు. లైఫ్ చాలా బాగుంటుంది. మీది మాది. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మళ్ళీ మరింత నాకు నేను దొరికానే. కాలమే మాయ చేసనే, కాలమే మాయ చేసనే. ఈ కొన్నాళ్ళలో నిన్నలోకెళ్ళి ఆనాటి నన్ను నేను కలిసానే. ఓ సుఖీ సుఖాన జీవితం ఊరంత కేరింతలాడనే. ఈ కొంచెమే ఇంకొంచెమై ఎటెళ్ళి ఆగుతుందో ఏమో. రమ్మని ఏమైంది ఇలా ఉన్నారు? మీరు మారిపోయారు అనుకున్నా. మీరు మారిపోయి మళ్ళీ కలిసి ఉంటారనుకున్నా. మొన్న వచ్చిన డివర్స్ పేపర్స్ మేము దాచాం, కానీ మళ్ళీ ఇంకో డివర్స్ పేపర్. అసలు మా ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉంటుంది? మేము లైఫ్ లాంగ్ కలిసి ఉండలేనాము అని పిచ్చెక్కిపోతుంది. ఆగాదు, అంటే మేము డైవర్స్కి అప్లై చేసామని మీకు ముందే తెలుసా? అంటే తెలుసు కూడా మాతో తెలియనట్టున్నారు. ఎందుకు? ఎందుకంటే మేము మా ఫ్యూచర్ని మార్చాలనుకున్నాం, నిన్ను తనని కలపాలనుకున్నాం. అందుకే మాకు తెలిసిందన్న విషయం మీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాం. లీలా, వీళ్ళకి మన డైవర్స్ గురించి తెలిసినా మన దగ్గర ఏం తెలియనట్టున్నారు వీళ్ళు. నేను ప్రెగ్నెంట్. ఐమ్ సారీ విక్కీ. లేదు, అంతా నా వల్లనే జరిగింది. నేనే సారీని అర్థం చేసుకోలేకపోయి. లేదు, అంతా నా వల్లే. నువ్వు నన్ను అంత కేర్ చేస్తుంటే నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు. మన మధ్య సారీలు ఉండొద్దని చెప్పింది నువ్వే కదా. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకుంటూ ఉండకు. ఒకవేళ నేను అలిగితే, నువ్వు అలుగుతే నేను బుజ్జగిస్తా. ఒకవేళ నేను కోప్పడితే, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొస్తా. మరి మన పాపకి ఏం పేరు పెడతావు? పాప కాదు, బాబు. అదేంటి, నీకు బాబు కదా. కానీ నీకు బాబు అంటే ఇష్టం కదా, నాకు కూడా బాబే కావాలి. విక్కీ, నాకు తెలిసి మేము వెళ్ళాల్సిన టైం వచ్చిందేమో. ఇంకా మేము వెళ్ళాల్సిన టైం వచ్చింది. నువ్వు తనని బాగా చూసుకో. తనకు ఒకసారి పిచ్చి పిచ్చ చేస్తుంది, కానీ అలాంటి టైంలో నువ్వే సదురుకుపోవాలి. ఎవరేమైనా సరే నువ్వు తన చెయ్యి మాత్రం వదలకు, నాలాగా. నువ్వు కూడా తన చేయి వదలకు. ఒకవేళ తను నీ చేయి వదిలేస్తాడని నీకు అనిపిస్తే ఆ చేయిని ఇంకా గట్టిగా పట్టుకో. రే అనయ్య, లేరా, లేరా, లే లే.
లేవమంటుంటే ఏంటి? అసలు ఇదంతా ఒక కలలా జరిగిపోయింది. మ్యాజిక్ జరిగినట్టు అంతా మారిపోయింది. ఏంటో నేను వదిలిన కన్నిటితో పాటు నా కోపాన్ని, నా ఆవేదనను ఆ రోజే వదిలేసా. హ. అసలు నా చిన్నప్పటి నేను కాలగమనంలో ప్రయాణం చేసి నన్ను నేను కలుసుకున్నప్పుడు నాకెందుకు ఇవన్నీ గుర్తుకులేవు? అసలు ఈ జిత్తుగాడేడి? రే చిన్ను, ఈ జిత్తుగాడేడి 1 వీక్ నుంచి రావడం లేదు. జిత్తు ఎవరు? అరే జిత్తు ఎవరంటావేంది? 1 వీక్ నుంచి మనతో పాటు మన ఇంట్లోనేగా ఉన్నది. టూ మంత్స్ నుంచి మనతో ఉండడం ఏంటి? మనం ఇక్కడికి వచ్చి 10 డేసే కదా అవుతుంది. అమ్మా అన్నయ్య, మనం ఎప్పుడూ ఒకరిని చూడలేదు అనుకుంటూ ఉంటాం కదా. మన బాబాయ్ పంపించారు. మన అమ్మ నాన్నల ఫోటో అనుకుంటా. అంటే ఆ 2 నెలలు నాతో ఉంది మా నాన్న జితేంద్ర వెంకట పెద్దిరాజు. అందుకేనా నేను ఎప్పుడు తనని పిలిచినా నాన్ననే పిలిచాను. ఇప్పుడు నా చిన్నప్పటి నేను నన్ను కలిశానంటే అది నా ప్రేమను నేను కాపాడుకోవడానికి. అది జరిగింది. కానీ నానెందుకు కాలప్రయాణం చేశాడు? అమ్మను కాపాడుకోవడానికా? కానీ అమ్మనెందుకు కాపాడుకోలేకపోయాడు? నేను చూసేస్తా. నాకు నువ్వేం భయపడకు, నేనున్నాగా, నేను చూసుకుంటానుగా. ఇంకెందుకు భయం? జాగ్రత్త నాన్న. వీటన్నిటికీ సమాధానం జితేంద్ర వెంకట పెద్దిరాజు. అంటే నానే సమాధానం చెప్పాలి.